హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమతో కానీ పూర్తి చేయలేకపోతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన చలన సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక చేపట్టిన పనులన్నీ కూడా ఈరోజు కొంత మందకోడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇంట బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి అనేది ఉండదు. బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు తప్పకపోవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆలోచించి ముందుకు సాగడం ఈరోజు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడం మీకు మంచిది. మౌనంగా ఉండడం కూడా మీకు మేలు చేస్తుంది. వివాదాలకు వెళ్ళకండి, తొందరపాటు నిర్ణయాలు అసలు చేయకండి. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు కనబడుతున్నవి. ఇక రుణాలు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. అలాగే ఈరోజు నూతన ఉద్యోగ మార్పునకు మంచిది కాదు. అలాగే ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నింటిలో కూడా పెద్దల సలహాలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో విరోధాలు కనబడుతున్నవి, ప్రయాణాలలో ఆటంకాలు, అలాగే కష్టించిన ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. భూ వివాదాలు కొంత కలత పెట్టవచ్చు. మీరు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి స్థిరంగా సాగవు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి సంబంధగిస్తాయి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయవలసి రావచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, రాజకీయ వర్గాల వారికి గందరగోళంగా ఉంటుంది. ఇక కళాకారులకు అవకాశాలు అనేవి కనిపించక ఇబ్బంది పడతారు. ఇక విద్యార్థులకు నిరాశ తప్పకపోవచ్చు. మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.